కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్దోషులు కూడా శిక్ష అనుభవించాల్సిన టైమింగ్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా మొత్తం వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంటుంది. జస్ట్ ఒక చిన్న తప్పు చేశాడు అంటే చేయకపోయినా చేశాడు అన్న ఫీలింగ్తో ఇదంతా జరుగుతుంటుంది. ఈవెన్ జాబ్ పోవడం, ఫ్యామిలీ మెంబర్స్ దూరం అవ్వడం కానీ ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. మీరు ఎప్పుడైనా అలాంటి కేసెస్ ఏమైనా చూసారా మేడం? నేను 2 కేసులు చెప్తా ఇప్పుడు. ఒకటి ఏంటంటే నేను స్వయంగా చూసిన కేసు ఒకటి, ఇంకోటి ఈ మధ్య న్యూస్ అంటే నిన్న ఈ 3 days బ్యాక్ ఒక వర్డిక్ట్ వచ్చింది మధ్యప్రదేశ్లో. అది విన్నాక నిజంగా చెప్తున్నా ఒక 1 hour దాకా అయితే నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను మెంటల్లీ. ఏంటి అసలు సిస్టమ్ ఇట్లా ఉందని చెప్పేసి నా మైండ్ని చాలా డిస్టర్బ్ చేసిన కేసు ఇది. ఏంటంటే ఆ పర్సన్ వయసు ఇప్పుడు వచ్చి 83 ఏళ్ళు. ఆయన పేరు జగదీశ్వర్ ప్రసాద్ ఫ్రమ్ రాయ్పూర్ మధ్యప్రదేశ్. అతను వాళ్ళ ఒక ఆర్టీసీలో పనిచేసేవాడు. ఓకేనా. 1988లో వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అతని మీద కోపంతో 100 రూపాయలు జస్ట్ 100 రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పేసి కేసు పెట్టడం జరిగింది. దానివల్ల అతను సస్పెండ్ అయ్యాడు. ప్రమోషన్స్ ఆగినాయి. జీతంలో సగం జీతమే ఇవ్వడం పెట్టారు. అది ఒక కొలిక్కి రాక మొత్తం ఉద్యోగం పక్కకి పోయింది. ఫ్యామిలీ మొత్తం సఫర్ అయింది. వాళ్ళ వైఫ్ ఇప్పుడు 2025 వేరండి, బట్ 1988లో ఒక మనిషి ఇప్పుడు చాలా కేసెస్ వస్తున్నాయి. రేట్లు దొరికినారు, సస్పెండ్ అయినరు అంటే ఇట్లా ఇంట వదిలేస్తాం. కానీ 1988లో ఒక పర్సన్ లంచం తీసుకుంటూ దొరికిపోయిండు అంటే సొసైటీలో రెస్పెక్టే అయ్యేది. రాళ్ళు విసిరేవాళ్ళు, ఓ ఏంటి ఇట్లా అని చెప్పేసి. అలాంటి సొసైటీ ఉన్న నార్మ్స్ అట్లాంటివి ఉన్న టైంలో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫ్యామిలీ ఫుల్ సఫర్ అయిపోయింది. వాళ్ళ వైఫ్ ఎమోషనల్గా మొత్తం డిస్ట్రెస్ అయిపోయి చాలా ఎమోషనల్ ఇదైపోయి ఆమె కూడా షీ పాస్డ్ అవే. అతను ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయ్యి ఉండి కూడా పిల్లలను చదివించుకునే సిచ్యువేషన్లో లేడు. ఆ తర్వాత చిన్న చితక జాబ్ చేసుకుంటూ అలా నడిచింది. అండ్ యూ వోంట్ బిలీవ్ 39 years 39 సంవత్సరాల తర్వాత అక్విటల్ అయిండు. పెట్టిన అలిగేషన్ ఫేక్ అలిగేషన్. జస్ట్ 100 రూపాయలు లంచం తీసుకున్నాడని ఏదైతే చెప్పిండ్రో ఆ అలిగేషన్ ఫాల్స్ అలిగేషన్, రియల్గా కాదు, కోపంతో పెట్టిండు అది. అండ్ అది ఇన్ని ఏళ్ళకి 39 ఏళ్ళ తర్వాత ఇప్పుడు తేలింది ఏంటంటే అతను ఆ తప్పు చేయలేదు అని చెప్పేసి తేలింది. తప్పేం లేదు, అసలు తప్పే లేదని చెప్పేసి అతని మీద నుంచి కేసు కొట్టేశారు. బట్ ఆఫ్టర్ 39 years, ఆయన ఏజ్ ఈరోజు 83 years. ఏం లాభం అండి. అది విన్నాక ఆయన ఫోటో చూసాక నాకు చాలా బాధ అనిపించింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను మెంటలీ డిస్టర్బ్ అయిపోయినా. ఏంటి ఒక పర్సన్ ఇంత ఒక లైఫ్ ఇప్పుడు 39 years అంటే లైఫ్లో సగం జీవితం అది. అండ్ ఎప్పుడైతే మంచిగా లైఫ్ ఒక గవర్నమెంట్ జాబ్ పెట్టుకున్న వాళ్ళకి ఎంత లైఫ్ ఉండాలో ఆ లైఫ్ లేదు. ఊపర్సే సొసైటీలో ఒక డిస్రెస్పెక్ట్, ఇన్సల్ట్, వాళ్ళని తక్కువ చూడడం, ఇవన్నీ ఫేస్ చేసిన అన్నీ రివర్స్ అవుతాయా? కావు కదా. సరే ఇప్పుడు కంపెన్సేషన్ ఇచ్చి ఇప్పుడు ఇంకా ఇది కేసు నుంచి బయటపడ్డాడు. నెక్స్ట్ ఆ ముసలాయన ఇప్పుడు మేబీ కంపెన్సేషన్కి ఫైల్ చేయాలి, తర్వాత సంగతి. కానీ ఎన్ని డబ్బులు ఇచ్చినా ఈ 39 ఏళ్ళు మాత్రం తిరిగి రావు. ఇది ఒకటి. సిమిలర్గా నేను ఒక కేసు చేశాను, దాని గురించి మాట్లాడాలి అంటే మాత్రం సేమ్ ఇట్లానే ఇదే 1980sలోనే ఒక జాబ్ పోయింది ఒక పర్సన్. నేను ఆయన డీటెయిల్స్ చెప్పొద్దు, నా క్లయింట్ డీటెయిల్స్ చెప్పడం ఎథిక్స్ కాదు, సో ఐ విల్ నాట్ టెల్, బట్ స్టోరీ చెప్తా, క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఆ పర్సన్ ఏంటంటే ఇట్లనే జాబ్ వచ్చిన తర్వాత సస్పెండ్ అయినాడు. ఎందుకు తెలుసా? ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కేసు అనమాట. ఓకే, వాళ్ళ సీనియర్ ఇతను కొట్టిండు, ఈ పర్సన్ కొట్టాడు. తన కింద పని చేస్తున్నాడు కాబట్టి కొడితే తిట్టిండు రిటర్న్. ఎవరైనా కొడితే తిడతారు కదా. అండ్ యు నో వాట్, ఎవరైతే కొట్టిండ్రో వాళ్ళ సీనియర్ తాగేసి ఉన్నాడు. నెక్స్ట్ డే సస్పెండ్ చేయడం ఏంటంటే సీనియర్ మీద చెయ్యి లేపిండు అని చెప్పేసి కేసు వేయడం జరిగింది. సీనియర్ తాగేసి ఉన్నాడు అనే విషయాన్ని కప్పిపెట్టేశారు మొత్తం. ఈయన తిట్టింది మాత్రం హైలైట్ చేశారు, ఆయన కొట్టింది కూడా హైలైట్ చేయాల, తిట్టింది మాత్రం చేసి అక్కడ డిపార్ట్మెంట్లో ఉన్న అందరితో సాక్ష్యం ఇప్పించారు. ఫాల్స్ అలిగేషన్. ఈ కేసు వచ్చేసి 2001 ఆ ప్రాంతంలో ఆ టైంలో అయింది. ఇప్పటికీ ఆ కేసు నడుస్తుంది. సస్పెండెడ్, నో మనీ, నో పెన్షన్, నథింగ్. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు రిటైర్మెంట్ టైం అయ్యి కూడా అయిపోయింది, ఇంకా కేసు నడుస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చూస్తే కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. ఫాస్ట్ డిస్పోజల్స్ ఆర్ యాక్చువల్లీ నెససరీ.
ఇప్పుడు అంటారు కదా 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా కూడా న్యాయం జరగాల, ఆల్ దట్. ఏమైనా జరగనియండి కానీ ఇంత డిలే విల్ డ్యామేజ్ లైఫ్, ఒకరి లైఫ్ పోతుంది. సో ఇన్సిడెంట్ ఈజ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్.